అందరికీ నమస్కారం. అందరికీ గరుడ పంచమి శుభాకాంక్షలు. ఇవాళ గరుడ పంచమి. శ్రావణ సోమవారము గరుడ పంచమి కలిసొచ్చింది గదా! అందరూ పర్వదినాల్లో పర్వదినమని గుడికెళ్తున్నారు. అలాగే బిహార్‌లోని ఒక శివాలయంలో ఇవాళ పర్వదినం అని చెప్పి అందరూ వెళ్లి అక్కడ తొక్కిసలాట జరిగి 7 మంది చనిపోయారంట. ఇది మొదటిట గుళ్ళల్లో తొక్కిసలాట జరిగి 7 మంది చనిపోవడము, ఒక బార్డర్‌లో యుద్ధంలో చనిపోయారంటే ఒక లెక్కుంది. ఇంకెక్కడో ఏదో యాక్సిడెంట్‌లోనో ఏదో చనిపోయారంటే ఒక లెక్కుంది. పర్వదినం అని చెప్పి గుడికెళ్ళి అక్కడ మనుషులు తొక్కిసలాటలో మనుషులు చనిపోవడము, పసిపిల్లలు చనిపోవడము ఎంత బాధనిపిస్తుందంటే అంత బాధనిపిస్తుంది. మనకి మనమే తొక్కిసలాడుకొని చనిపోవడం అంటే బాధనిపిస్తుంది. అది ఒక గుడిలో చనిపోవడం. తిరుపతిలో తొలి ఏకాదశి టికెట్ కౌంటర్‌లో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో చనిపోతారు. శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తొక్కిసలాట జరిగి 20 మంది చనిపోతారు. చిన్న చిన్న టెంపుల్స్‌లో తొక్కిసలాట జరిగి జనాలు చనిపోతున్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే చాలామంది చెప్పడం ఆ గుడికెళ్తే పుణ్యమొస్తది, ఈ గుడికెళ్తే కోరికలు తీరుతాయి, ఈ గుడికెళ్తే కోరికలు తీరుతాయి, వీసాలొస్తాయి, ఇంకా ట్రాన్స్‌ఫర్‌లవుతాయి. ఇలాంటియన్నీ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేసేవాళ్ళు చేస్తారు. వాళ్ళ స్వార్థం కోసమో, ఇంకేదాని కోసమో చేస్తారు. వినేవాళ్ళకు మనకు బుద్ధుండాలి కదా! మనకు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా! ఓన్లీ ఎక్కడొస్తుంది సమస్య అంటే భగవంతుని విగ్రహంలో మాత్రమే చూడగలుగుతున్నాం మనం. భగవంతుడిని ఇంకా దేంట్లోనూ ఏ సృష్టి అంతా భగవంతుడే ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు, నాకు రూపం లేదు. నేనెక్కడైనా ఉంటాను. నేను ఏ రూపంలో అయినా ఉంటాను. ఈ సృష్టి అంతా నాదే అని చెప్తున్నాడు. సృష్టి అంతా నేనే ఉన్నాను చెప్తున్నాడు. కానీ మనకు అర్థం కావట్లేదు. గుళ్ళో మాత్రమే భగవంతుడున్నాడు. విగ్రహంలో మాత్రమే భగవంతుడున్నాడు. అది ఎందుకు ఏర్పాటు చేశారు? గుడి, విగ్రహం అనేది ఒక స్టేజ్ వరకు. మనకు భగవంతుడంటే ఫస్ట్ అలవాటవ్వాలి మనకు. అంతవరకే గుడి, విగ్రహం కానీ తర్వాత మనం సృష్టిలో దేంట్లో అయినా భగవంతుడిని చూసి కెపాసిటీకి అంత మెచ్యూరిటీకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ 100 సంవత్సరాలైనా, 90 అయినా, 80 అయినా, ఎన్ని సంవత్సరాలైనా మనకు మెచ్యూరిటీ రావట్లేదు. విగ్రహంలో మాత్రమే భగవంతుని చూసి ఇలా తొక్కిసలాట జరిగి ఇట్లా చనిపోతున్నాం మనం. మనలో మెచ్యూరిటీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భగవంతుడే నిరూపించిండు కదా! మీకు మనుషులకు ఆపదొస్తే నేను ఏ రూపంలో అయినా వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అన్నాడు. ఎన్ని రూపాలెత్తిండు ఆయన, ఎన్ని అవతారాలు! మత్స్యావతారం, కూర్మావతారము, నరసింహావతారము, ఇంకా ఈ వామనావతారము, ఎన్ని అవతారాలు ఎత్తిండు. రామావతారంలో ఆయన యుద్ధం చేయలేదా? ఆయనేమి భగవంతుడు కాబట్టి మాయలు చేసేసి యుద్ధం గెలిచిండా? శ్రీకృష్ణ అవతారంలో ఆయన యుద్ధం చేయలేదా? అంత పెద్ద మహాభారత యుద్ధమే జరిగింది కదా! మరి ఆయన దేవుడే కదా! మరి ఆయన తలుచుకుంటే యుద్ధం ఎందుకొచ్చేది? ఒక్కసారి ఆలోచించండి దయచేసి.